ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ 13వ అధ్యాయము. అందరూ రాముడిని చేరుకోవడం కోసమని అయోధ్య నుంచి బయలుదేరారు. కానీ అందరికంటే ముందు కైకేయ బయలుదేరింది. తాను ఎవరి కోసమైతే ఈ పని చేసిందో ఆ భరతుడే తనను కాదన్నప్పుడు ఆమెను ఆవహించిన మోహం తొలగిపోయింది. తన తప్పు తెలుసుకుంది. అలా కొన్ని లక్షల సైన్యంతో బయలుదేరి వాళ్ళు గంగా నదిని చేరుకున్నారు. అప్పుడు ఆ నిషేధరాజైన గుహుడు వాళ్లను చేరేసరికి ఒక పెద్ద సముద్రము వచ్చినట్లు కోవిదార వృక్షము చిహ్నంగా ఉన్నటువంటి సైన్యం వచ్చి నిలబడింది. అప్పుడు గుహుడు తన బంధువులను, సైన్యాన్ని, యువకులను పిలిచి, భరతుడు ఇంత సైన్యంతో వచ్చాడంటే ఖచ్చితంగా మనందరినీ చంపడం కోసమైనా వచ్చి ఉండాలి. లేదా 14 సంవత్సరాల తర్వాత రాముడు తిరిగి వస్తే ఆయన పరాక్రమం ముందు తాను నిలబడలేనని వారిని సంహరించడం కోసమైనా వచ్చి ఉండాలి. రాముడు నాకు పరమమిత్రుడు. ఆయనను మనం రక్షించుకోవాలి. ఇంత పెద్ద సైన్యాన్ని మనం ఎదిరించలేము. అయితే మన సహాయం లేకుండా వీళ్ళెవరూ గంగను దాటలేరు. అందుకని 500 పడవలను ఈ సైన్యమంతా వెళ్ళటానికి సిద్ధం చెయ్యండి. మీరందరూ కూడా ఒక్కొక్క పడవలో 100 మంది చొప్పున కవచాలు పట్టుకొని, ఆయుధాలు పట్టుకొని నిలబడండి. నేనేమీ ఎరగని వాడిలా భరతుని దగ్గరకు వెళ్ళి, నువ్వు రాముడిని కలుసుకోవడానికి వెళ్తున్నావా, రాముడిని సంహరించడానికి వెళ్తున్నావా అని అడుగుతాను. ఒకవేళ రాముడిని సంహరించటానికే భరతుడు వచ్చి ఉంటే పడవలలో గంగను దాటిస్తానని చెప్పి పడవ ఎక్కించి గంగ మధ్యలో ముంచేద్దాము. ఒకవేళ రాముడిని కలుసుకోవటానికే భరతుడు వచ్చి ఉంటే రాముడు ఎక్కడున్నాడో చెప్పి వాళ్లతో పాటు నేను కూడా వెళ్తాను అన్నాడు. అప్పుడు ఆయన కొన్ని పుష్పాలు, ధాన్యాలు, కందమూలాలు, తేనె పట్టుకొని భరతుడు విడిది చేసిన గృహం దగ్గరికి వెళ్ళాడు. గుహుడు రావటం చూసిన సుమంతుడు లోపలికి వెళ్ళి, భరత, నువ్వు రాముడు ఎక్కడున్నాడా అని వెతుకుతున్నావు. రాముడు ఎక్కడున్నాడో గుహుడికి తెలుస్తుంది. రాముడికి గుహుడి మీద అపారమైన ప్రేమ, అలాగే గుహుడికి రాముడి మీద అపారమైన భక్తి అని చెప్పగానే భరతుడు గుహుడిని లోపలికి ప్రవేశించబడినాడు. గుహుడిని లోపలికి ప్రవేశపెట్టమన్నాడు. లోపలికి వెళ్ళిన గుహుడు తాను తీసుకువచ్చిన వాటిని అక్కడ పెట్టి, నువ్వు ఈ రాజ్యాన్ని దశరథ మహారాజు గారి వల్ల పొందావు. ఇంకా నీ తృప్తి తీరక రాముడిని చంపుదామని వచ్చావా, లేకపోతే రాముడిని కలుసుకుందామని వచ్చావా? నాకు మనసులో శంకగా ఉంది. నిజం చెప్పు భర్త, ఎందుకొచ్చావు ఇక్కడికి అని అడిగాడు. అప్పుడు భరతుడు, నువ్వన్న మాట నాకు బాధ కలిగించిన నీ అమాయకత్వం నాకు తెలుస్తుంది. నేను ఈ గంగ దాటి భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళి ఆ ఆశ్రమం దగ్గరలో ఉన్న రాముడిని కలుసుకోవాలి అనుకుంటున్నాను. సరే, నువ్వు రాముడిని కలుసుకోవాలని వచ్చావు. మరి నీ వెనకాల ఇంత సైన్యం ఎందుకు వచ్చింది అని గుహుడు ప్రశ్నించాడు. అప్పుడు భరతుడు ఆకాశమంత నిర్మలమైన మనసుతో, ఒక తమ్ముడు ఒక అన్నగారిని రాజ్యం కోసం చంపేటటువంటి దురాలోచన ఎప్పుడూ రాకుండుగాక. ఒక తమ్ముడు అన్నగారి గురించి ఎప్పుడన్నా ఆలోచిస్తే అన్నగారి కాళ్ళు బట్టి నమస్కరించడానికి మాత్రమే ఆలోచించేటటువంటి సౌజన్యం నిలబడుగాక అన్నాడు. ఈ మాటలు విన్న గుహుడు, ఇక్ష్వాకు వంశంలో పుట్టిన నీకే ఈ మాటలు చెప్పటం చెల్లింది. నాకు చాలా సంతోషంగా ఉంది. మీ ఇద్దరూ కలిస్తే చూసి మురిసిపోవాలని ఉంది. దగ్గర ఉండి గంగను దాటించి నేను కూడా మీతో వస్తాను. రాముడు ఇక్కడే పడుకొని వెళ్ళాడు. నన్ను తన తల మీద మర్రిపాలు పొయ్యమన్నాడు. జటలు ధరించి నారచీరలు కట్టుకొని రాముడు వెళ్ళాడు అని చెప్పాడు. ఆ రాత్రి భరతుడు రాముడి గురించి ఆలోచిస్తూ తన వల్ల రాముడు ఇన్ని కష్టాలు పడుతున్నాడని బాధపడుతూ ఉండటం వలన నిద్ర పట్టక గుహుడిని పిలిచి, నాకు రాముడి గురించి ఏదైనా చెప్పు అన్నాడు. అప్పుడు ఆ గుహుడు, రాముడు ఇక్కడికి వచ్చి ఇంగుది వృక్షం కింద కూర్చున్నాడు. అప్పుడు నేను ఆయనకు అన్నము, కందమూలాలు, తేనె మొదలైనవి తీసుకెళ్లాను. అప్పుడు రాముడు, నేను క్షత్రియుడను, ఒకరికి మేమివ్వాలి, ఇతరుల దగ్గర మేము తీసుకోకూడదు. మా తండ్రి గారికి ఇష్టమైన ఆ గుర్రాలకు కొంచెం దాణా పెట్టు. ఆ గంగ నుంచి కొన్ని నీళ్లు తీసుకురా, అవి తాగి పడుకుంటాను అన్నాడు. అప్పుడు నేను గంగ నుంచి కొన్ని నీళ్లు తీసుకొచ్చి వాళ్ళకిచ్చాను. సీతారాములు తాగగా మిగిలిన నీళ్లను లక్ష్మణుడు కళ్ళకద్దుకొని తాగాడు. అప్పుడు నేను రాముడిని లోపల హంసతూలిక తల్పం మీద పడుకోమన్నాను. అప్పుడు ఆయన, నేనిప్పుడు తాపసిలాగా బ్రతకాలి అని చెప్పి లక్ష్మణుడు తీసుకొచ్చిన దర్భగడ్డి మీద పడుకున్నాడు. రాముడు పడుకోబోయే ముందు లక్ష్మణుడు సీతారాముల పాదాలు కడిగి తడిగుడ్డతో తుడిచాడు. అప్పుడు సీతమ్మ రాముడి భుజాన్ని తలగడగా చేసుకుని పడుకుంది. నేను కాపలా కాస్తాను, నువ్వు పడుకో లక్ష్మణ అంటే
ఆయన నన్నెలా పడుకోమంటావు? ఇంత దారుణమైన దృశ్యం చూశాక అని నీ తమ్ముడు ఏడ్చాడు. ఇదిగో ఈ గడ్డి మీదే సీతారాములు పడుకున్నారు అని గుహుడు సీతారాములు పడుకున్న గడ్డిని భరతుడికి చూపించాడు. అప్పుడు భరతుడు సీతారాములు పడుకున్న గడ్డి దగ్గరకు వెళ్ళి చూడగా ఒకవైపు గట్టిగా ఒత్తుకొని గడ్డి భూమిలోకి నొక్కుకొని ఉంది. అది రాముడు పడుకున్న చోటని భరతుడు గ్రహించాడు. అలాగే సీతమ్మ పడుకున్న వైపు బంగారు రవ్వలు పడి ఉన్నాయి. సీతమ్మ కట్టుకున్న పట్టుచీర కొంగు యొక్క దారాలు ఆ గడ్డికి చుట్టుకొని ఉన్నాయి. ఎక్కడో రాజభవనాల్లో పడుకోవలసిన సీతారాములు ఇంతమంది అడవికులు చూస్తుండగా గడ్డి మీద పడుకోవలసి వచ్చిందని, దీనికంతటికీ తనే కారణమని భరతుడు నేల మీద పడి మూర్ఛపోయాడు. ఈ క్షణము నుంచి 14 సంవత్సరాల పాటు నేను కూడా పట్టుబట్ట కట్టను, నారచీరలే కట్టుకుంటాను, జటలు ధరిస్తాను, నేను కూడా కందమూలాలు తేనె తింటాను అని ప్రతిజ్ఞ చేశాడు. వెంటనే నారచీరలు ధరించి భరతుడు ఆ రాత్రికి రాముడు పడుకున్న చోటనే పక్కనే భూమి మీద పడుకున్నాడు.